కర్మకాండ చేసినప్పుడు గోదానం ఇస్తారు కదా బ్రాహ్మణ, అవును. అది దేనికోసం అమ్మది? వైతరణి నది అనేది ఉంటుందన్నమాట. ఆ నదిని దాటడానికి ఆవు తోక పట్టుకొని దాటచ్చు ఆ ఆత్మ అని. అంటే దానం ఇచ్చినప్పుడు ఏంటంటే తన యాస్ట్రల్ ఫార్మేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ బాడీకి యాస్ట్రల్ బాడీ ఎలా ఉంటుందో జంతువులకు కూడా యాస్ట్రల్ ఫార్మేషన్ ఉంటుంది. డివైన్ సోల్ కదా గోజన్మ, ఆ సోల్ హెల్ప్ చేస్తుంది దానం ఇచ్చినప్పుడు చనిపోయినటువంటి బాడీకి. భూదానం గోదానం అన్నీ చేస్తారు. అంటే వైతరి నది దాటితే స్వర్గానికి వెళ్తుందమ్మా? స్వర్గం కష్టం ఉండదు. ఆ వైతరిణి నది అనేది లావా లాంటిది కదా. అవును. దాంట్లో పడి హింసలు అనుభవిస్తారు. అలాంటి హింసలు ఉండకూడదు ఆత్మకు అని చెప్పి ఆ వైతరిణి నదిని దాటడానికి గోదానం ఇస్తారన్నమాట. అంటే ఆత్మ గోవు తోక పట్టుకుని వైతరిని దాటి అది స్వర్గానికో నరకానికో మనకు తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్తుందో. ఇది దాటడానికి మాత్రమే గోదానం ఇస్తారు. అంటే ఎన్ని పాపాలు ఏమేం చేస్తుంటారో తెలియదు కదా, కాబట్టి చాలా దానాలు పెట్టారు. అమావాస్య రోజు ప్రేతాత్మలకి చెడు శక్తులకి ఎక్కువగా ఇష్టమని చెప్పారు. ఎందుకమ్మా అమావాస్య తిథి ఎందుకు వాడికి అంత ప్రీతికరం? 100% డార్క్గా ఉంటుంది కాబట్టి, చీకటి ఎక్కువసేపు ఉంటుంది. ఇప్పుడు సోల్స్ తిరగాలంటే ఎలా ఉండాలి? చీకటిగా ఉండాలి, చైతన్యం లేకుండా ఉండాలి, గాఢమైన నిద్రలో ఉండాలి అందరూ. కాబట్టి అమావాస్య అనేది చాలా ఇష్టం అన్నమాట. కానీ మీకు ప్రేతాత్మలకి, భూత ప్రేత పిశాచగణాలకి తల్లి కాళికాదేవి కాబట్టి అమావాస్య రోజు కాళీ పూజ చేస్తారు, కాలభైరవ పూజ చేస్తారు. రుద్రుడు చండి అంటాం కాళీ కాలభైరవుల్ని. ఇక్కడ మనం సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అయితే కాళీ కాలభైరవ అంటారు, సౌత్ ఇండియాలో రుద్రుడు చండి అంటాం. ఎక్కువ చండీ హోమాలు, రుద్ర హోమాలు అంటూ ఉంటారు కదా. ఇవే అన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ దేవతా శక్తులు ఏంటంటే లయకారకులు, వ్యాపించేవారు ఈశ్వరుడు. రుద్రుడు రుద్రభూమిలో ఉంటాడు, కర్మశేషం లేకుండా చేసేది ఈశ్వరుడు. హైయెస్ట్ ఫార్మేషన్ శివుడికి సదాశివ. కాబట్టి ఏంటంటే రుద్రుడు ఈశ్వర స్వరూపంలో వీటినన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అందరితో వెంటనే శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్తానే రిలేషన్షిప్స్ కట్ అయిపోతాయి. ఎవరు మన మొహం చూడడానికి ఎక్కువసేపు కూడా ఇష్టపడరు, భయపడతారు. వెంటనే మనల్ని సింగిల్గా తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారు. అప్పుడు భయం వేస్తుంది కదా. చనిపోయిన ఆత్మలకు కూడా భయాలు, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా కాపలా కాసి వాటిని మంచి పొజిషన్కి, వాటి మైండ్ సెట్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళేదే రుద్ర అనేటటువంటి అవతారం అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం శ్మశానాల్లో శివారాధన ఉంటుంది ఎక్కువ. మీరు చూస్తూ ఉంటారు శివలింగం ఎందుకబ్బా శ్మశానంలో పెట్టారు అని. ఎందుకు? అవి ఆత్మల కోసం. ఆత్మలు తిరుగుతాయి, అవి కూడా సేవించుకుంటాయి. అందుకే మన పెద్దోళ్ళు ఇంట్లో ఖాళీ చైర్ అలా వదలకూడదు, ఖాళీగా పీటలు అలా వదలకూడదు, తీసి పక్కన పెట్టాలి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తుంటారంటే వీటి వల్లే. కాబట్టి ఆత్మలు కూడా గుడి చుట్టూ తిరగలవు, వాడికి పవర్ ఉంటుంది. ఎందుకంటే దివ్యశక్తి అనేది హైయెస్ట్ ప్లేన్. ఇప్పుడు పిశాచాలు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరాలు, యక్షిణీలు, వీటికన్నటికి కూడా ఎవరు తండ్రి? శివుడే. శివుడికి ఒక తల్లికి 5 మంది పిల్లలు ఉంటే ఎలా చూస్తుంది? అందరినీ కామన్గా చూసుకుంటుంది. కాబట్టి శివుడు పార్వతి కూడా అంతే. అవి భూతాలైనా, ప్రేతాలైనా, పిశాచాలైనా పిల్లల్లాగే చూస్తారు వాళ్ళు కూడా.